ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభువు స్వయంగా చెప్తున్న మాటలివి. సత్క్రియలు చేయండి, ఇంకా వాటి ద్వారా తండ్రికి మహిమ రావాలని ఎంతో వివరంగా ప్రభు మాటలు మనం చూస్తున్నాం. మరి సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి అయితే ఏంటి? నీవైతే ఎటువంటి వ్యక్తివి? సత్క్రియలు అసలు చేస్తున్నావా? సత్క్రియలు అంటే అర్థం తెలుసా నీకు? మంచి క్రియలని అర్థం. మంచి క్రియలు అంటే దేవునికి ఇష్టమైనవి, అవే కదా సత్క్రియలు అంటే. అవి పేదవారికి సహాయం చేసినా, లేదంటే సేవ కోసం, సేవకుల కోసం నువ్వు గుప్పులిప్పిన సత్క్రియల కిందే దేవుడు లెక్క కడతాడు. ఆయనకు అది ఇష్టం. కాబట్టి క్రైస్తవుడిగా నీవు ఖచ్చితంగా క్రీస్తుకి ఇష్టంగానే జీవించాలి కదా. ఆయనకి ఇష్టమైన పనులే నీవు చేయాలి. కాబట్టి సత్క్రియలు చేయడం ఆయనకి ఇష్టం. కాబట్టి నీవు కూడా ఇంతవరకు అటువంటి క్రియలేమీ చేయకుండా నీవున్నా, ఇక మీదట నిన్ను నువ్వు మార్చుకుని అన్ని సత్క్రియలు నీవు చేయగలగాలి. ఆ మంచి క్రియలు ఖచ్చితంగా ఇక మీదట చెయ్యి. నీవు చేసే సత్క్రియలను బట్టి ఏం జరుగుతుందో తెలుసా? అనేకులకు సహాయం అందుతుంది. అంతేకాదు, ఆ సహాయం పొందుకున్న వాళ్ళు నిన్ను బట్టి దేవుణ్ణి గనపరుస్తారు. వాళ్ళు కూడా క్రీస్తులోకి రావడానికి అవకాశం ఉంటుంది. వస్త్రహీనులకి వస్త్రాలు అందుతాయి. అవసరంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి సత్క్రియలు చేయడం ఎన్నడూ మానకూడదు. దేవుడికి అది ఇష్టమైన కార్యం. అంతేకాదు, సత్క్రియల ద్వారానే దేవుడికి మహిమ ఘనత వస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మీదట నీ దుష్క్రియలన్నీ ఆపేసి ప్రభు కోసం, ప్రభు నామ మహిమార్థం కోసం సత్క్రియలు చేయడం ప్రారంభించు. ప్రభు నిన్ను దీవించడం మొదలు పెడతారు. ఆమేన్.